క్షారసూత్ర చికిత్స అంటే ఏంటిది అంటే, ఈ క్షారసూత్ర చికిత్స అనేది ఒక ఔషధీకరణ పెట్టుకోవటండి ఒక థ్రెడ్ అండి. దీంట్లో మనము ఒక థ్రెడ్ తీసుకొని దాంట్లో క్షారము మరియు పసుపు మరియు హనీ మరియు గుగ్గులు ఈ విధంగా ఇవన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి అప్లై చేసి దీన్ని ఒక క్షారసూత్రం తయారు చేస్తారు. ఈ క్షారసూత్ర చికిత్స మరి ఎట్లా పనిచేస్తున్నది అని అంటే, మనము ఈ ఫిస్టులా ట్రాక్లో క్షారసూత్ర అప్లై చేసినప్పుడు దీనికి మొదటగా అప్లై చేసిన క్షారం ఏం చేస్తుందంటే అక్కడ ఉన్న ట్రాక్ను కట్ చేస్తుంది. మనం ఇంతకుముందు తెలుసుకున్నాం, స్పింక్టర్ మజిల్స్లో వాటిని డిస్టర్బ్ చేస్తే మోషన్ కంట్రోల్ పోయే అవకాశాలు ఉంటాయి. మరి ఈ క్షారసూత్ర చికిత్సలో ఈ థ్రెడ్ అనేది ఆ స్పింక్టర్ మజిల్స్ను సున్నితంగా కట్ చేయడం వల్ల మనకు ఆ మలద్వారం వద్ద కంట్రోల్ పోవడం అనేది జరగదు. అలాగే త్వరగా హీల్ అయిపోతాయి అవకాశాలు ఉంటాయి. అట్లాగే మనం నెక్స్ట్ ఏమనుకున్నాము, హనీ. ఈ హనీ అనేది మన కట్టింగ్ వల్ల ఏర్పడినట్టు పుండును త్వరగా మానేటట్టు చేస్తుంది. ఆ గుగ్గులు అనేది ఏం చేస్తుందంటే నొప్పిని తగ్గించడానికి ఉపయోగపడుతుంది. అట్లాగే పసుపును అప్లై చేసినామని చెప్తున్నాం ఆ థ్రెడ్ మీద. అది ఎందుకు ఉపయోగపడుతుందంటే యాంటీ బ్యాక్టీరియల్గా, అంటే చీము పట్టకుండా, అప్పుడు చీము పట్టకుండా ఉపయోగపడుతుంది. సో ఈ విధంగా మల్టిపుల్ యాక్షన్ ఉండడం వల్ల ఈ క్షారసూత్ర చికిత్స అనేది మనకు ఫిస్టులాల్లో శాశ్వత పరిష్కారంగా మనము చెప్పుకోవచ్చు.